కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కిందని వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై దృష్టి సాధించి ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. ఆదినారాయణ రెడ్డి వైసీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. స్టేట్మెంట్ చాలా వ్యంగ్యంగా మాట్లాడుతుంటాడు ఆయన ఆదినారాయణ రెడ్డి. ఈ గుగ్లీ కొడతా సిక్సర్ కొడతా అంటున్నాడు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కొడతారా లేదా కూటమి ప్రభుత్వము? వచ్చి రాగానే చేతులు ఎత్తేసినారు, బ్యాట్ లేసే పరిస్థితే లేదు, సిక్స్ ఏం కొడతారని చూస్తూ ఉన్నారు. ఈరోజు సూపర్ సిక్స్ మీరు చెప్పినది అమలు చేయండి, ప్రజలు హర్షిస్తారు. ఈరోజు ఒక్క హామీ కూడా నెరవేర్చేదానికి ప్రయత్నాలు కూడా జరగని పరిస్థితి. పెన్షన్ అనేది కామన్గా రొటీన్గా వచ్చేటువంటి స్కీమ్ అది. మిగతా ప్రతి మహిళకు ఇస్తామనేది ఏమైంది? అమ్మఒడి ఏమైంది? రైతులకు సహకారం పెట్టుబడి సాయం ఏమైపోయింది? ఆర్టీసీ ఉచితంగా బస్ సౌకర్యం ఇస్తామన్నారు, ఏమైపోయినాయి? 3 సిలిండర్లు ఇస్తామన్నారు, ఏమైపోయినాయి? అదేవిధంగా యువతకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు, 3000 రూపాయల పరిస్థితి ఏమైంది? ఊసి ఎత్తుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు అందరినీ కూడా ప్రజలను ఆశలు రేకెత్తించి మీరు చెప్పి ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆదినారాయణ రెడ్డి ఎట్లంటాయంటే సూపర్ సిక్స్ మాట్లాడు, సిక్స్ కొడతానంటాడు. ఈరోజు బాల్ ఎదురుకన్నా బ్యాట్ లేచే పరిస్థితి లేదు. మీరు సూపర్ సిక్స్ అమలు చేస్తామన్నారు, జనాలు నన్ను అడుగుతున్నారు, అయ్యా సూపర్ సిక్స్ అన్నారు, అసలు ఈ బ్యాటే లేయట్లేదు, సిక్స్ ఎప్పుడు పోతుంది అని. ఈ 5 ఏళ్ళు ఎదురు చూడాల్సిన పరిస్థితేనా? మీరు ఏమన్నా సిక్స్ కొట్టే పరిస్థితి ఉందా? ప్రజలకైతే నమ్మకం లేదు. ఆదినారాయణ రెడ్డి సూపర్ సిక్సే కాకుండా ఇంకా కూడా హామీలు ఇచ్చారు. కొండాపురం మండలంలో ముంపు గ్రామాలకు వెళ్ళినప్పుడు 6 కొడతా అన్నాడు. అంటే 10 లక్షలు ఇస్తామంటే 12 లక్షలు ఇస్తామని చెప్పి వచ్చాడు ఆదినారాయణ రెడ్డి. ఈ ఆదినారాయణ రెడ్డి చెప్పేటి అన్నీ ఇట్టే ఉంటాయి. సూపర్ సిక్స్ కొట్టలేదు, కనీసం బ్యాట్ కూడా లేచే పరిస్థితి లేదు. ఇవన్నీ మనం మోసం చేసేదానికి అని చెప్తున్నారు. రాజోలికి వచ్చినారు, 24 లక్షలు ఇస్తా అన్నాడు. ఎక్కడ సిక్స్లు కొడతారో అవి మాట్లాడకుండా ఏదో నో బాలు, వైడ్ బాలు వ్యంగ్యంగా మాట్లాడి తప్పించుకునే మాటలు తప్ప మీరు మెడికల్ క్యాంపులు పెట్టండి, ఎవరు వద్దనిలే. కనీసం ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ సక్రమంగా విధులు నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్నారు.